10th ఫెయిల్డ్ 7th ఫెయిల్డ్ ఎవరన్నా మనం తీసుకొచ్చేస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చదివి ఉండాలి? ఇక్కడ ఉన్న వాళ్ళు డిప్లొమా చదవాలి సార్, బట్ బాయిలర్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఉండాలి సార్. అట్లాగే ఒక పురాణం చూసారు సార్, వాళ్ళు ఫీల్డ్ ఆపరేటర్స్. 2 బాయిలర్లు ఉంటే 8 మంది ఫీల్డ్ ఆపరేటర్స్ ఉంటారు, 8 మంది డీసీఎస్ ఆపరేటర్స్ ఉంటారు. గ్రాప్ క్రేన్ వచ్చి 8 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు టెక్నీషియన్స్. వీళ్ళు కాకుండా టర్బైన్ ఆపరేటర్స్ ఉంటారు. ఆల్ షుడ్ బీ హ్యావింగ్ ద సర్టిఫికేషన్స్. నెక్స్ట్ మనం కాకినాడలో కూడా పెడుతున్నాం సార్. ఇప్పుడు 6 ప్లాంట్స్ వస్తుంది. ఎంత అవుతుంది సెటప్కి సార్? యాక్చువల్ 1 megawatt కాస్ట్ ఈజ్ 25 crores. దిస్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్ 340 crores. అలాగే యూ నీడ్ can we have a mini plants like this? Sir, they are going to. No, it is not possible. Minimum 600 tons is the requirement. The low we go, the cost of the project will go up, sir. Actually CERC guidelines out వచ్చేసి the project sir కొబ్బరి సార్. సో CERC guidelines వచ్చింది సార్. దానిలో per megawatt కాస్ట్ ఫ్లాట్ రేట్ తీసుకున్నారు సార్ 22 crores. టారిఫ్ షుడ్ బి గివెన్ at 10 rupees 21 paisa. బట్ ఇక్కడ మనకి 6 rupees 60. ఇప్పుడు కొత్తగా 6 ప్రాజెక్టులు వస్తాయి. స్టేట్లో మనకి 7,200 tons ఆఫ్ చెత్త జనరేట్ అవుతుంది. కడప కర్నూలు 2 వస్తున్నాయి సార్. కాకినాడ హౌ మచ్ వాట్ ఇస్ ద మినిమం జనరేషన్? మినిమం చెత్త ఎంత ఉండాలి? 600 tons. మనకి ఎంత అక్కడ Kakinada, sir. రాజమండ్రిలో? Sir, Rajahmundry is there nearly 160, sir. 160 million tons. 160 tons per day. సార్ ఒక చిన్న సబ్మిషన్. కాకినాడ ఈజ్ ఏ క్లస్టర్ ఆపరేషన్. కాకినాడ రాజమండ్రి ఇంకా 21 ELBs కలిపి తీసుకున్నాం. 950 tons per day వస్తుంది సార్. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అది? November 27కి మేము కమిషన్ చేయాలి. మొత్తం 6 ప్లాంట్స్ సార్. కడప కర్నూలు సరిపోతాయా? కాకినాడ. ఓకే సార్. నెక్స్ట్ విజయవాడ గుంటూరు బిడ్డింగ్కి వెళ్ళాలి. విజయవాడ తిరుపతి బిడ్డింగ్కి వెళ్ళాలి సార్. ముందుకు వెళ్ళట్లా? ఇప్పుడు బిడ్డింగ్ అవుతుంది సార్. ఇది లేటర్ స్టేజ్లో తీసుకున్నారు సార్, ఎందుకంటే ఇది ఆల్రెడీ లోడెడ్ అయిపోయింది సార్. అది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇట్ కెన్ అడ్రస్ మిక్స్డ్ వేస్ట్, వెట్ అండ్ డ్రై టుగెదర్, RDF ఫ్రమ్ లెగసీ వేస్ట్. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్. లెగసీ వేస్ట్ ఎలా చేస్తారు? లెగసీ వేస్ట్ ఆల్రెడీ 1 years టుగెదర్ డంప్ అయిపోయింది కదా సార్. ఇందాక మీరు అడిగారు దాన్ని ప్రాసెస్ చేస్తే వచ్చేది RDF. చేసిన తర్వాత ఆయన చెప్పినట్టు గ్రావెల్ అంతా తీసేసి ఆ మిగిలిన డ్రై వేస్ట్ ఏదైతే ఉంటుందో అది పంపిస్తాం సార్. అది వీళ్ళు మళ్ళీ ఇక్కడ కాల్ చేస్తారు. మరి అది గ్రావెల్ కింద గ్రావెల్ నార్మల్గా క్వాలిటీ చెక్ చేసి మంచి క్వాలిటీ అయితే కనుక మెట్లో కలిపేస్తారు సార్. చెడ్డ క్వాలిటీ అయితే కనుక దానికి ఒక ప్రాసెస్ ఉంది సార్. దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలని 80% గ్రావెల్. మీకు లెగసీ వేస్ట్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాను సార్. 78 to 79% is gravel. So how can you generalize legacy waste? Years together, some 5 years, 6 years, 7 years, dump is existing, that is called legacy waste. No, I understood that. Like I'm saying, how come you can say a lot of gravel would be there in legacy waste? We have done a characterization, sir. No, each legacy waste should have a different character. Majority, I have told the common factors. And each area specific on the legacy waste? But it depends upon the quality of waste. For example, we have done one study, sir. Internationally, we have done study. If you burn MSW here, the bottom ash generation is 25%, sir. Whereas Vizag plant it is 35%. Enduku road sweeps, drainage silt, adi kaluputunnaru. Next, I am the member in the Chinese association, sir. China, the 14%, sir. Japan is the best country for the waste management, sir. There is 6 to 7%. Okay. United norm prakaram per head 1000 grams per generation. Whereas in India, urban is generating 400 grams, sir. Rural is generating 200 grams. Indore is coming consecutively 8 times first time, sir. Indore? Yes, sir. Consequently 8 times the first cleanest city. Of course, they are doing wonderful job. They are separating wet waste and dry waste. అలాగే లెగసీ వేస్ట్ ఇండోర్ ఎలా చేస్తారు? వాళ్ళు హీప్స్ ఆఫ్ గార్డెన్ లాగా చేస్తారు అంటే అట్లా లాంగ్ బ్యాక్ అది ప్రాసెస్ అయిపోయింది సార్. దిస్ అవేర్నెస్ దే బ్రాట్ 12 years బ్యాక్ సార్. అది ఇప్పుడు ఈ డంప్స్ కూడా ఒక ఆమె కేసు వేయడం బట్టి మనకి NGT ఈరోజు ఎగ్జిస్టెన్స్కి వచ్చింది సార్. ఐ విల్ సబ్మిట్ ఎ పేపర్ టు యూ సార్. హౌ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సార్ జపాన్లో 1900లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఫాలో చేశారు. 1900? ఎస్. హియర్ వన్ పాండమిక్ వచ్చింది. ఈవెన్ బిఫోర్ ద వరల్డ్ వార్? ఎస్ సార్. ఇక్కడ వచ్చి 2000లో వచ్చింది సార్. అది ఒక ఆమె అల్మిత్రా పాటిల్ సుప్రీంకోర్టులో ఇదేస్తే. నౌ సార్ ఇందోర్లో దే వాంట్ దిస్ ప్లాంట్ సార్, బికాజ్ అహ్మదాబాద్ ప్లాంట్ ఈజ్ ఆల్సో అండర్ మీ. Indore people, they visited Ahmedabad plant.